అనుకున్నది చేసి తీరాలి. మనసులో పడితే ముగించేయాలి. అది మొండి పట్టుదలే అనుకోండి, మొక్కవోని ధైర్యమే అనుకోండి. ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్. సీఎం కుర్చీ ఎక్కినప్పటి నుంచి ఏ మాత్రం తొణికిసలాడకుండా తాను చేయాలనుకుంది చేసుకుంటూ వెళ్తున్నాడు. విమర్శలు వస్తున్నా, ఆరోపణలు గుప్పిస్తున్నా తన మార్గంలో తాను వెళ్లిపోతున్నాడు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ పద్ధతి బీజేపీకి కలిసొస్తుందా? ఢిల్లీ పీఠానికి దారులు వేసే యూపీ ఎంపీ సీట్ల గెలుపునకు సహకరిస్తుందా? అవును, తాననుకుంటే చేసేయడమే. ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. ఎవరికీ భయపడాల్సిన పని లేదు. ఇదే యోగి స్టైల్. ఒక వర్గానికి అనుకూలంగా ఉంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపించినా వెరవలేదు. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదని ప్రకటించిన ఆయన 2012 నుంచి 2016 వరకు జరిగిన మత ఘర్షణల గురించి వివరాలు విడుదల చేశారు. 2012లో 227 మత ఘర్షణలు జరిగాయని, ఇలా దాదాపు 2016 వరకు ప్రతి ఏడాది 200కు పైగా మత ఘర్షణలు జరిగాయని లెక్కలు చెప్పారు. ఈసారి ఒక్కచోట కూడా అల్లర్లు జరగకపోవడం తమ నిబద్ధతకు నిదర్శనమంటూ విమర్శకులకు గట్టిగానే సమాధానమిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఢిల్లీ పీఠంపై కమలం వికసించాలంటే 80 స్థానాలున్న యూపీలో సత్తా చాటాల్సిందే. అయితే యోగి వ్యవహార శైలి బీజేపీకి కలిసొస్తుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొండిగా వ్యవహరిస్తున్న మత కల్లోలాలను, అవినీతిని మాత్రం చాలా వరకు తగ్గించారనే మాట వినిపిస్తుండటంతో బీజేపీకి ఇది కలిసి వచ్చే అంశంగానే కనిపిస్తోంది. మోడీ కూడా ఇలాగే వ్యవహరించి గుజరాత్ సీఎంగా అనతి కాలంలోనే దేశ ప్రధానిగా ఎదిగారని కాషాయ పార్టీ నేతలు లెక్కగడుతున్నారు. నరేంద్ర మోడీలాగే త్వరలోనే యోగి ఆదిత్యనాథ్ కూడా కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి ఎదుగుతారని భావిస్తున్నారు. కమలదళం లెక్కలు ఎలా ఉన్నా యూపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తూర్పు యూపీకి ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని రంగంలోకి దింపారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న ప్రియాంక ఇప్పటికే గంగా యాత్రతో తన పని మొదలెట్టేశారు. ప్రధాన పార్టీలన్నీ విస్మరించే వర్గాలను కలుసుకుంటూ కాంగ్రెస్ కు ప్రత్యేక ఓటు బ్యాంకును నిర్మించే పనిలో పడ్డారు. మరోవైపు గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీ ఈసారి కూటమిగా రంగంలోకి దిగుతున్నాయి. ఈ రెండు పార్టీలకు ఉన్న స్థిరమైన ఓటు బ్యాంకు కలిస్తే బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడం ఖాయమని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో యోగి పాలన ప్రజల తీర్పుపై ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నదే అంతుచిక్కడం లేదని చెప్పొచ్చు. కానీ యూపీలో బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకోకపోతే మాత్రం ఢిల్లీలో ప్రధాని పీఠంపై మోడీ కూర్చునే అవకాశాలు ఉండవనే చెప్పొచ్చు.